హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి దీపిక ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ పై సైకో అనే పదం వాడడం అసెంబ్లీ గౌరవాన్ని తక్కువ చేస్తుందని వ్యాఖ్యానించారు. హిందూపురం అభివృద్ధిపై చర్చించకుండా అనవసరంగా మాజీ సీఎం జగన్ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో బాలకృష్ణ ఒక దర్శకుడిపై కాల్పులు జరిపిన సంఘటనను మర్చిపోయారా అంటూ విమర్శలు చేశారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైన మాటలు పలికే బాధ్యత బాలకృష్ణకు ఉందని, చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ వేదికని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని చాలా మంది ఈ రోజు ఎమ్మెల్యేలు ఆడ కూర్చున్నారు. ఈ రోజు అసెంబ్లీలో హిందూపూర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు స్టేట్ ఎక్స్ సీఎంని జగన్ గారిని ఈ రోజు సైకో అని పిలుస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ నేను బాలకృష్ణ గారికి ఒక ప్రశ్న అడుగుతాను. బాలకృష్ణ గారు, ఎవరికండి మెంటల్ సర్టిఫికేట్ ఉండేది? మీకే కదా. ఆ రోజు మీ ఇంట్లో మీరు ఒక వ్యక్తిని కాల్చి పడేసి ఆ కేసు నుంచి బయటికి రావాలని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎవరండి? మీరే కదా ఆ రోజు తెచ్చుకోండి ఆ మెంటల్ సర్టిఫికేట్. అలా చూసుకుంటే మీరు ఎలక్షన్కి పోటీ పడేదానికి కూడా మీరు అనర్హులండి. ఎలా మీరు ఈరోజు ఎక్స్ సీఎంని మీరు సైకో అని పిలుస్తున్నారు? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మీ నోరు అది